అప్రోచ్ స్పీడ్ 65 మెయింటైన్ చేయాలి, 65 to 70. ఆల్రెడీ మొన్న వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి, ఐ కార్డ్స్ మెన్షన్ చేస్తా. గైస్ ఇప్పుడే ల్యాండ్ అయినాం. గుండె ఇప్పుడు కూడా ఫాస్ట్ కొట్టుకుంటుంది. హే గైస్, దిస్ ఈస్ రవిచేతన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బాయ్. సో గైస్ ఈరోజు అయితే మనకు ఫ్లైట్ ఉందన్నమాట 3 to 7. సో చూస్తున్నా తొందర రానికి. వాళ్ళు ప్రతిసారి లేటుగా వస్తారు కదా, అందుకోసం వాళ్ళకి ఏం చెప్పినా అంటే, బ్రో నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నా అని చెప్పిన. అందుకోసం అని చెప్పేసి అబ్బాయి వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత మెసేజ్ పెట్టినాడు అనమాట, ఇట్లా ఒక్క నిమిషం సాక్షి ప్రెస్ కర్నా. సో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నా అని చెప్పిన. ఇంకా అబ్బాయి వచ్చినాడు, బ్రో ఎక్కడ అంటే ఇప్పుడు నేను ఇంటి నుంచి స్టార్ట్ అని చెప్పిన. ప్రతిసారి వాళ్ళు లేట్ వస్తారు, అందుకే వాళ్ళ దెబ్బ వాళ్ళ దగ్గర చూపిస్తాం అనుకున్నా. దెబ్బ అదుర్సు కాదు. ఎయిర్పోర్ట్లోనే ఉన్నా, అబ్బాయి ఇంకా ఎయిర్క్రాఫ్ట్ దగ్గర ఉన్నాడు. సో ఎప్పుడు వచ్చినాక నేను కూడా ఎయిర్ప్లేన్ దగ్గర వెళ్తున్నా. పైన క్లౌడ్ చూడండి. మనం వెళ్ళేది నార్త్ వెస్ట్ మాట, ఈ సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్నాయి, మనకేం ప్రాబ్లం లే. సో ఇప్పుడు ఇంకా మొత్తం ఇంకా ప్రీ ఫ్లైట్ ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోదాము. సో గైస్ తొందరగా ఫటాఫట్ మనము ప్రీ ఫ్లైట్ చేద్దాం. ఈరోజు అయితే నేను ఫ్లై చేద్దామని డెసిషన్ తీసుకున్నమాట. ఎందుకంటే మొన్న వీడికి ఇచ్చిన వాడు ఫ్లై చేసాడు, నాకు భయం వేస్తుంది ఏకంగా. జస్ట్ ట్యాక్సీ చేసింటేనే, అందుకోసం ఇంకా నేనే వేస్తాను. లైట్స్ అన్నీ చెక్ చేస్తున్న వర్క్ అవుతున్నా లేదా అని చెప్పేసి. సో పోయిన వీడియోలో మొత్తం నేను కాక్పిట్ ఇవన్నీ చూపించాను, ఎట్లుంటాయి ఏం కదా ఇవన్నీ. సో చూడడం వల్ల అయితే వెళ్ళి చూసేయండి, ఐ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అంత బాగుంది, లైట్స్ అన్నీ ఓకే. ఇంకా ఫ్లైట్ సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు సెటప్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేయాలి ఫ్లైయింగ్. సో మొత్తానికి అయితే మొన్న పుంతగూడ అని వెళ్ళిన ప్లేస్ ఆడికి వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ రేపు ఎల్లుండి అట్లా 2 రన్వేస్ క్లోజ్ అయిపోతున్నాయి మెయింటెనెన్స్ కింద. అందుకోసం అని చెప్పేసి ఫ్లై చేయలేము. ఆడికి చూస్తున్నాం, మరి లాంగ్ అంటే ఛాన్స్ అయిపోతుంది. ఇంకా వీని మీద నాకు నమ్మకం లేదు, ఇంత అందుకు నేను వెళ్ళదలుచుకోవాలి అంత దూరము. చూస్తున్నాం, మామూలుగా లేక్లాండ్ వెళ్ళాలనుకున్నా, బాగుంటుంది కదా అని చెప్పేసి. కానీ వీడిని నమ్ముకొని పోతే అంతే కష్టం అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికైతే ఇది. సో ఇప్పుడు వెళ్ళేసి ఇంకా ఫ్యూల్ ఇవన్నీ చూసుకుందాం. సో గైస్ మొత్తానికి అయితే ఫ్యూల్ దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. సో ఇప్పుడు ఫ్యూల్ పట్టించిన తర్వాత మనం ఇంకా కంటిన్యూ చేస్తాం. మోస్ట్లీ ఏమంటే ఇప్పుడు నేనే ఫ్లై చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేను. అందుకోసం ఆడికి మోస్ట్లీ ఇంతో అడుగుతాను, ట్రై చేస్తాను. ఇట్లా అంటే క్రూజింగ్ అప్పుడు షూట్ చేయడానికి ట్రై చేస్తాను, ఏమైనా మాట్లాడతాను. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఫ్యూల్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్యూల్ అంతా చెక్ చేసుకొని, ఏమైనా వాటర్ ఉన్నాయో అవి చెక్ చేసుకొని మనం కాంటాక్ట్ అయిపోయి వెళ్ళిపోవడమే. సో గైస్ మొత్తానికి అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు క్రూజ్ చేస్తున్నాం అన్నమాట. క్రూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కెమెరా తీసుకొని ఇంకా షూట్ చేస్తాం అనుకున్నా. ఇన్సేపు ఇంకా ఫుల్ ట్రాఫిక్, ఇంకా ఇక రేపు ఎల్లుండి ఎవరికి ఉండదు కాబట్టి అందరు ఇప్పుడు ఫ్లై చేస్తున్నారు. దరిద్రం ఏమంటే మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళేటప్పుడు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంట, అదొక హెడేక్. ఇప్పుడు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఏరోప్లేన్ అక్కడ పెట్టేసి మళ్ళీ నుంచి రావాలంట మేము. అందుకోసం ఇంకా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము, మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి. ప్రజెంట్ అయితే క్రూజ్ చేస్తున్నాం. సో ఏరోప్లేన్ ట్రిమ్ చేసిన అన్నమాట, అంటే ఆటో పైలట్ లెక్క. సో ఇప్పుడు నేను దీని ఏం టచ్ చేయకున్నా కూడా అదేం కాదు, అట్లనే స్టేబుల్గా ఉంటుంది. ఏం టచ్ చేయకున్నా కూడా చూడండి అసలు అదే ఆల్టిట్యూడ్లో ఉంటుంది మొత్తము, మనకేం ప్రాబ్లం ఉండదు అన్నమాట, అదే ఫ్లై చేస్తుంది. అట్లా అని చెప్పించి మొత్తం అదే ఫ్లై చేయదు, జస్ట్ వరకే అంటే ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేస్తుంది అన్నమాట. అది కూడా మనం సెట్ చేయాలి కరెక్ట్గా, లేకపోతే కొంచెం పైకి కిందికి వెళ్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మొత్తానికి అయితే క్రూజింగ్ చేస్తాం కొంతసేపు. దాని తర్వాత ఒక 93 నాటికల్ మైల్స్ అవే ఉంది ఎయిర్పోర్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తా. మొన్న మనం ఫ్లై చేసినాం కదా మైక్ పాబా, ఇప్పుడు ఆ ఎయిర్క్రాఫ్ట్ మన కింద నుంచి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడే
డిపార్చర్ వాళ్ళు చెప్పినారు ఇట్లా ట్రాఫిక్ చూసుకోండి అని చెప్పేసి. అని కాల్ సైన్ చూసింటే టైల్ నెంబర్ మన స్కూల్లో ఉందన్నమాట. చూడండి ఇప్పుడే వెళ్ళిపోయింది అది కింద నుంచి. స్టార్టింగ్ లెఫ్ట్ బేస్ రన్వే 22 క్లియర్ టు ల్యాండ్ నవంబర్ 738 చార్లీ నవంబర్. Lap 30. కొంచెం హై ఉన్నాము, ఇప్పుడు డిసైన్ చేస్తున్నాం. సో మొత్తానికి అయితే ల్యాండింగ్ చేస్తున్నాం అన్నమాట. అప్రోచ్ స్పీడ్ 65 మెయింటైన్ చేయాలి, 65 to 70. అది స్మూత్ ల్యాండింగ్. ర్యాంప్ ల్యాండింగ్ ఇచ్చినాం, స్మూత్గా వచ్చింది. అట్లుంటుంది మళ్ళా, అందుకోసం చూసాం. ఇంకా చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఒకప్పుడు ఫస్ట్ ఫ్లైట్ చేసినప్పుడు సెస్నా 170లో కొంచెం అట్లా కొంచెం వస్తేనే బాధపడినా, ఎందుకంటే నా ల్యాండింగ్ ఇంత బాగుంటుంది. మొత్తానికైతే బాగా భలే చేసినాం. కేరామ్ ఇప్పుడు ఎయిర్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఫ్యూల్ పట్టించుకుందాము. ట్యాక్సీ చేసుకున్నాను అయితే. పార్క్ చేసినాం. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఫ్యూల్ పట్టిన తర్వాత ఇంకా మనం వెళ్ళిపోదాము. కొంచెం అట్లా కూర్చుని రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే వేరే స్కూల్లో పార్క్ చేయాలన్నమాట. ఇది అక్కడ వేరే చోట వర్క్ ఉందంట ఈ ప్లేన్తో. మళ్ళీ ఆడ నుంచి ఈ అబ్బాయి కారు ఉంది, ఈ అబ్బాయి నన్ను వదిలిపెడతాడు. ఇంకా ల్యాండింగ్ అయితే చూసినారు కదా, తెలిసిందే. ఇంకా అది మనం చేసినామంటే ఇంకా ర్యాంపే. అది మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంది, ర్యాంప్ ఉంది. ఆల్రెడీ మొన్న వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి, ఐ కార్డ్స్ మెన్షన్ చేస్తా. ఎయిర్పోర్ట్ చూడండి మొత్తం ఎంత బాగుందో. అది మన ఎయిర్క్రాఫ్ట్. ఇప్పుడు ఇంకా ఫ్యూయల్ పెట్టేసినాం, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం. అది చూడండి ఒకసారి. ర్యాంప్ ఉంది కదా అసలు. ఇప్పుడు అబ్బాయి ఫ్లై చేస్తాడు, ఇంకా వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఇంకా ఏరోప్లేన్ పార్క్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఫుల్ ట్యాంక్స్ ఉన్నాయి, బాగుంది కదా. అది మిలిటరీ వాళ్ళది, అంతా ఆర్మీ వాళ్ళ రెస్క్యూ అనుకుంటా. ఎందుకంటే దాని మీద అది ఆర్మీ వాళ్ళ రెస్క్యూ వాళ్ళది అనుకుంటా. దాని మీద ప్లస్ సింబల్ ఉంది అన్నమాట, మెడికల్ది అట్లా. ఎప్పుడు చూడ, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇంకా ఈ అబ్బాయి ఫ్లై చేస్తాడు. ఇప్పుడు మనం పోయి ర్యాంప్ ఆడిద్దాం. ఇంకా గైస్ ఇప్పుడే ల్యాండ్ అయినాం. గుండె ఇప్పుడు కూడా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఏమైందంటే వాడు టేక్ ఆఫ్ చేసినాడు ముందు. అక్కడ టేక్ ఆఫ్ చేసేటప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్కి తిప్పేసినాడు అని దాన్ని అడిగి నేను కరెక్ట్ చేసిన. టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఇంకా నేను వెంటనే పట్టుకొని తిప్పేసిన, చేసినాము. ఓకే, క్రూజ్ చేసినాడు ఓకే.
ఇప్పుడు వేరే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. అక్కడ ఆల్మోస్ట్ క్రాష్ అయ్యేది ప్లేన్ అయితే. ఎందుకంటే అది రన్వే చాలా చిన్నది ముందే. అప్రోచ్ స్పీడ్ అనేది 65 ఉండాలి. వాడు రావడమే రన్వే ఎంటర్ కావడమే 90తో అయినాడు. నేను చెప్తున్నాను ఇట్లా గోరౌండ్ చేయి అంటే వెంటనే పవర్ ఇచ్చేసి ల్యాండ్ చేయకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ల్యాండ్ చేయడం సేఫ్ కాదని చెప్పించి అని గోరౌండ్ చేయి అని 3 సార్లు చెప్పిన వాడికి. అంటే సరే అన్నాడు. సరే అని చెప్పి వెంటనే ఇంకా డౌన్ చేసి కరెక్ట్ ఇంకా రన్వే కిందికి తెచ్చేసినాడు. రన్వేకి టచ్ అయిపోయింది. రన్వేకి టచ్ అయిన వెంటనే నేను మళ్ళీ కంట్రోల్స్ చేసుకున్నామాట. ఇంకా కంట్రోల్స్ తీసుకున్నా, మళ్ళీ పవర్ ఇచ్చేసి గౌరవం చేసాం అనుకుంటే ఆల్రెడీ టచ్ అయింది కాబట్టి పవర్ ఇస్తే మళ్ళీ ఏరోప్లేన్ మొత్తం తిరిగిపోతుంది. అందుకోసం అని చెప్పేసి వెంటనే పవర్ రెడీ చేసి ఇట్లా కొంచెం యోక ఎత్తి పట్టుకున్నమాట. ఎందుకంటే ఎయిర్ స్పీడ్ కొంచెం తక్కువ కానీ ఎత్తి పట్టుకొని వెంటనే బ్రేకులు వచ్చినప్పుడు కూడా వాడిని బూతులు వస్తున్నాయి. ఏం చేసినా అంటే రైట్ రడర్ మొత్తం వచ్చేసినాడు. ఏరోప్లేన్ మొత్తం ఇటు తిరిగిపోయింది. ఎంత స్పీడ్ ఉన్నామంటే అంత స్పీడ్లో ఉన్నాము. వెంటనే నేను మళ్ళీ లాగేసిన రన్వే లాస్ట్ వరకు వచ్చినాము. ఒక 10 feet ఉండింది అంతే. వెంటనే బ్రేక్స్ వేసి ఆపేసిన. నాకి మొబైల్ ఒత్తుకొని బ్యాక్గ్రౌండ్లో పుష్ప అని పాట రన్ అవుతుంది. అదే ఆపలేను, ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్లో సెల్ పట్టుకోలేను. బ్యాక్గ్రౌండ్లో ఆ పాట రన్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, ప్రామిస్ చెప్తున్నా, నాకున్న ఎక్స్పీరియన్స్కి ఎట్లా ల్యాండింగ్స్ నాకు ఫస్ట్ నుంచి బాగా వస్తాయన్నమాట. దానివల్ల బతికిపోయినాం. లేదంటే వీడు యాన్నో గుద్దేసేటోడు. పక్కే పడుకల్లా క్రాష్ అయ్యేది. చెప్పకూడదు ఈ మాట, మళ్ళీ అమ్మ నాన్న భయపడతారు చూసే. క్రాష్ అయ్యేది. 10 feet ఇంకా రన్వే ఎండ్ అయిపోయింది అక్కడే. 10 feet కాపాడింది మమ్మల్ని అంతే. అది కాసి మొత్తానికి అయితే ఇప్పుడు ఇంకా వెళ్ళేసి ఓనర్కి కంప్లైంట్ ఇద్దామన్నా, ఇట్లాంటి నా గొడుగులతో అసలు నాకు బుక్ చేయొద్దండి అని చెప్పేసి. అండ్ ఏమైందంటే కింద టచ్ అయిన వెంటనే నా డోర్ ఓపెన్ అయిపోయింది. రైట్ సైడ్ డోర్ ఓపెన్ అయిపోయింది. నాకు అర్థం కాలే అసలు. వెంటనే ఇంకా అప్పటికప్పుడు ఫటాఫట్ ఇంకా కంట్రోల్ చేసిన. రైట్ సైడ్ డోర్ ఓపెన్ వెంటనే ఇంకా ఏముంది, పడిపోయడం ఉన్నాడు చూడు, ముండమపడ వీడే. ఇక్కడ వాడు ఎంటర్ అవ్వడము 90 knots అట్లా ఎంటర్ అయ్యాడు అనమాట. మామూలుగా 65లో రావాలా. నేను గోరన్ అంటూనే ఉన్నా, ఎందుకంటే ఒకేసారి చాలా వాడు డిసెండ్ చేస్తున్నాడు ఆల్టిట్యూడ్ కూడా. ఈడ టచ్ డౌన్ అయినాడు. ఈడ టచ్ చేస్తే నేను గోరన్ అని నడుస్తున్నా. టచ్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకా కార్నర్కి వచ్చి ఆగేసిన. ఇంకా లాస్ట్ ఇక్కడ ఉంది ఏదో పాయింట్, ఇక్కడ వచ్చి ఆగినాము. ఇంకా లేకపోతే ఇంకా గడ్డిలోకి వెళ్ళిపోయేటోళ్ళం. అయినా ఏం భయంలే. నాకు ఒక్కసారి నవ్వు వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో పుష్ప అని వస్తుంది ఆ సిచ్యువేషన్లో. సరే మొత్తానికి ఏదో అయిపోయింది. మనం అంటే ఇది ఒక మెమొరీ. అంటే ఇట్లా సిచ్యువేషన్ వచ్చిందని మెమొరీ ఉంటుంది. నాకైతే మోస్ట్లీ భయం ఏం లేదు, ఎందుకంటే నా చేతిలో కంట్రోల్స్ ఉన్నంత వరకు ఏం కాదు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ అది అంతే కొంచెం అంటే చేయగలిగినది ఒక నమ్మకం, అది అంతే. అది కథ. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ కలుద్దాం.